హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది ఆనియన్ మొక్కలు. ఈ ఆనియన్ మొక్కలు చాలా పొడుగుగా చీలికలుగా చేసేసుకున్నాను. ఎందుకంటే చంటికి ఎంతో ఇష్టమైనటువంటి పకోడీ చేయడం కోసం చంటిగాడికి పకోడీ కావాలని మొన్న వామాకునైతే హార్వెస్ట్ చేశాడు కదా, వాడి కోసం అని చెప్పేసి ఇలా నేనైతే ఆనియన్ ముక్కలు కట్ చేసుకున్నాను. వీటితో పాటు వామాకు ముక్కలు కూడా సన్నగా పేలికలుగా కట్ చేసుకున్నాను. అయితే 1 by 1 ఒక లోతు గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. మనం పిండి కలపడానికి మనకు వీలుగా ఉండేటట్టుగా చాలా సన్నగా పోగులుగా కట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం వాటరే వేయమన్నమాట. పిండి కలపడం కోసం ఓన్లీ ఈ ఆనియన్లో ఉన్న వాటరు, ఆకుల్లో ఉన్న వాటర్తోనే మనకైతే పిండి కలిపేసుకుంటాము. అందుకోసం ఇప్పుడు సరిపడా కారం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవచ్చు, వాము వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు. ఇలా 1 by 1 ఎక్కువ పడింది ఫ్రెండ్స్. స్పూన్తో వేయకుండా డైరెక్ట్ అలా వేయడం వల్ల ఎక్కువ పడిపోయింది. కొంచెం కారం, కొంచెం వాము, కొంచెం ఉప్పు వేసేసుకొని కొద్దిగా బియ్యం పిండి, దీంట్లో కొంచెం శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. వంట చేయరాని వాళ్ళైతే అన్ని కొలతలుగా ఒక్కొక్క స్పూన్గా వేసేసుకుంటే సరిపోతుంటుంది. బియ్యం పిండి శనగపిండి సమపాలలు వేసుకోవచ్చు, లేదంటే శనగపిండి ఎక్కువగా వేసుకొని బియ్యం పిండి తక్కువగా వేసుకోవచ్చు. ఈ పిండిని మనం ముద్దగా కలిపేస్తున్నాం. ఇందులో వాటర్ ఒక్క చుక్క కూడా యాడ్ చేయకుండా చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ పిండి కలపడం కోసం. మనం చేతులతోని ఆ పిండి మధ్యలో ఈ ఆనియను, ఈ ఆకులని ఇలా నలిపేస్తున్నప్పుడు అందులో నుంచి వాటర్ విడుదలైపోయి పిండి తడిసిపోయి మనకి పిండి అంతా మెత్తగా అవుతుందన్నమాట. అప్పుడు పిండి మెత్తగా అయిందని తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో పకోడీలని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పకోడీ రెడీ అయిపోయినట్టే. మా చంటిగాడికి పకోడీ అంటే చాలా ఇష్టం. వీటిని చేయడం అని చెప్పి చాలా అల్లరి చేస్తూ ఉంటాడు. మమ్మీ పకోరప్పలు చేయి మమ్మీ అంటాడు చంటి. ఈ పకోరప్పల కోసం అని చెప్పి వాడు మొన్న ఆకు కూడా దూశాడు. వాడి కోసం అని చెప్పి ఇప్పుడు మనం పకోడీలు అయితే చేశాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కొంచెం కూడా ఆయిల్ అనేది లేదు. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి తింటే హెల్త్కి కూడా మంచిది. మన గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి ఉండకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజుకి మన ఈ పకోడీ.